ఇప్పుడు షర్మిల గారు అయితే కాంగ్రెస్‌లో అయితే చేరడం అయితే జరిగింది. దాన్ని ఏ విధంగా షర్మిల ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు పుంజుకోవాలి. అప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తక్కువ కాలంలో వచ్చాడంటే అతని ఫేస్ వాల్యూ ఉంది. అతనికి ఒక ఇది ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఒక ఫేస్ వాల్యూ ఉంటేనే ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ రాదు. ఎన్ని సీట్లు వచ్చినాయి? ఒక 5 సీట్ల డిఫరెన్సే కదా. అతని ఫేస్ వాల్యూని బట్టి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. అదే వేరే క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే సీఎం అని కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ రాదు కదా. ఎట్లా అంటారు కాంగ్రెస్‌లోకి ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయి షర్మిల రావడం? షర్మిల ఎఫెక్ట్ పెద్ద ఉండదు. ఏదో కొద్దిగా ఏదో 1-2% ఏదన్నా వైఎస్ఆర్ నుంచి ఇడిపోతాయి. అంతేకాని తెలుగుదేశం ఇడవు. నెక్స్ట్ సీఎం ఎవరైతారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అవుతాడు. ఎందుకంటే మీరు ఒకటి వాళ్ళు ఏంటంటే పథకాలు ఇస్తున్నాం కదా, పథకాల ద్వారా మాకు ఫుల్గా మెజార్టీ వస్తుంది అనుకుంటారు. ఇదివరకే 150 సీట్లు ఎందుకు వచ్చినాయి? మిడిల్ క్లాస్ వేశారు, హై క్లాస్ వేశారు, ప్లేటర్లు, లాయర్లు మొత్తం అన్నీ కూడా ఒకసారి చూద్దామన్న దృష్టిలో వేసినప్పుడే 5,000, 2,000, 3,000 మెజార్టీలు వచ్చారు. అంతే కదా. చాలా సీట్లు బోటర్లో వచ్చారు కొంతమంది. వచ్చినప్పుడు ఇప్పుడు హై క్లాసు మా ఉద్యోగస్తులు కానీ ప్లేటర్లు, డాక్టర్లు హై క్లాస్ ఇప్పుడు ఎవరు వేయరు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌లోకి చేరడంలోనే జగన్ పాత్ర ఉందంటారా? ఏముంది వాళ్ళంతా రాజకీయం అమ్మా. పాత్ర ఏముందో ఆడి ఓట్లే పోతాయి నేను అనుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ అభిమానులు, పాత కాంగ్రెస్ అభిమానులు ఎంతో కొంత కాంగ్రెస్కి వేస్తారు. వాళ్ళు మన వైఎస్ఆర్కి వేసారు. ఎట్లా అంటారు ఇప్పుడు తనకైతే ఒకవేళ షర్మిల గారు చంద్రబాబుకి మా పెద్ద తక్కువ ఉంటుంది, ఆవిడది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా అక్కడ వస్తుంది అనుకోకూడదు. రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఫేస్ వాల్యూ ఉంది అతనికి. తనకి ఎటువంటి అంటే వైఎస్ఆర్ పేరును వాడుకొని తను వస్తూ ఉంటుంది, వైఎస్ఆర్ తండ్రి బాటలో వస్తూ ఉంటుంది. వచ్చినా అంత ఉండదు పికప్. ఇక్కడ ఏమైంది? తెలంగాణలో ఏమైంది? ఎక్కడ పోటీ చేసిందా? ఎక్కడ ఓట్లు వచ్చినాయా? అంటే కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలద్దని ఇక్కడ పోటీ చేయాలి. అక్కడ కూడా ఏమి ఉండదు. నెక్స్ట్ ట్రిప్ ఏమైనా ఒకవేళ ఇది అయితే వచ్చాము కానండి, ఏముండదు. అదే తెలంగాణలో 6 గ్యారెంటీలు అయితే ఏవైతే ఇచ్చారో అదే షర్మిలని తనకు అక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చేసి అక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇస్తే ఏమైనా ఫలితం ఉంటుంది? 6 గ్యారెంటీలు ఇచ్చినా 10 గ్యారెంటీలు ఇచ్చినా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు సీఎం అయినా చేయలేడండి. ఎందుకంటే మీరు ఇక్కడ మీకు తెలియదు, మాకు ఆంధ్రలో తెలుసు కాబట్టి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షల కోట్లకి వడ్డీ ఎంత అవుతుంది? జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. 15వ తారీఖుకి వస్తున్నాయి ఇప్పుడు జీతాలు. గోల ఎంప్లాయీస్ ప్రతి ఒడు కూడా వచ్చిన ఇన్కమ్ రెవెన్యూ అంతా వడ్డీకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పడ్డ ఖాతా డబ్బు అంతా లాగేస్తున్నారు. తర్వాత వచ్చి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆడన్ని తొగులకు పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారమ్మా, ఏదో సెంటర్ పెడుతున్నాడు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేడా? ఇంటింటికి అన్నాడు. దానికి ఎంత ఆయిల్ అవుతుంది, ఎంత ఆడికి డ్రైవర్కి ఎంత అవుతుంది? వ్యాన్లకి కొన్ని ఏంటి దానికి 100 కోట్లు కేటాయించున్నాడు, దాంట్లో కమిషను తీసుకున్నవాడు సంతోషిస్తున్నాడా? మేము సరిగ్గా పనిలోకి వెళ్ళే టైంలో వస్తున్నాడు, నా ఇంటి గుమ్మం పెడుతున్నాడు, నేను లేకపోతే మళ్ళీ ఇవ్వట్లేదు. అక్కడ ఇచ్చేవాడికి నాకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాడిని, ఇది ఎవడ పెట్టమన్నాడు అంటున్నాడు. ఆటోలకు 10,000 ఇస్తున్నాడు, మాకు ఎందుకు ఇవ్వటం అంటే 30,000 40,000 అయిపోతుంది. ఆటోలు రోడ్లు బాగాక కమాన్ గట్లు ఇరిగిపోతున్నాయి, అన్నీ దేనికది ఊడిపోతున్నాయి, రిపేరింగ్ బోల్డ్ అవుతుంది. మాకు 10,000 ఇస్తున్నాడు, 30-40,000 లాగేస్తున్నాడు. అదేండి రాజధాని లేదు. ఇప్పుడు నువ్వు ఒక బిల్డింగ్ కట్టాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఒక రాజధాని కట్టాలంటే అన్ని సంవత్సరాలు 25-30 సంవత్సరాలు పడుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్ర ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఆలోచించుకుని గతంలో ఎవరైతే డెవలప్మెంట్ చేసాడో ఆడికి ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం అండి. అదే ఎవరికి ఇస్తే బాగుంటుంది? కొద్దిగా అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు. మరి అట్లా ఇద్దరు కూటమే వస్తారు కదా, పవన్ కళ్యాణ్ ఉన్న చంద్రబాబు నాయుడు. దానివల్ల మన జగన్కి ఇబ్బంది పడే మరి ఎంతో కొంత ఓటు బ్యాంక్ వీడికి ఉంది కదా, పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత ఉంది కదమ్మా. ఒకవేళ చంద్రబాబు కూటమి గెలిస్తే పవన్కి ఎలాంటి పాత్ర ఉంటుంది? పవన్కి ముఖ్యమంత్రి ఇవ్వకపోయిన పర్ల, ఇప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదు అతనికి.
ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి ఇవ్వక్కర్లేదు నా అంచనా ప్రకారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, హైదరాబాద్ డెవలప్ చేశాడు. అలాగే అమరావతిని డెవలప్ చేస్తాడు. పవన్ కూడా అడగట్లేదు కదా, నాకు సీఎం ఇవ్వాలని అడగట్లేదు కదా. అయితే చంద్రబాబు నాయుడు ఒకటే లెక్కేసుకోండి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అవ్వండి, లేకపోతే రోజా అవ్వడం, ఇంకోటి ఎవడైనా సరే జేబులో డబ్బులు ఎవడైనా ఖర్చు పెట్టాడా? వీడు షూటింగ్లకి వెళ్ళి కుర్చీలో కూర్చుని నిద్రపోత డబ్బులు సంపాదించి రైతులు ఆత్మహత్యలు చేసిన తరఫా లక్ష ఇచ్చాడు, కొంతమంది చాలా ఇచ్చాడు. ఎవడిచ్చాడు అలాగా? కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ లోకువ, వీళ్ళు దాన ధర్మాలు చేశారు. వీళ్ళు ఎవరైనా చేశారా?